నమస్తే అండి. వెల్కమ్ టు నలభీమ్స్ వ్లాగ్స్. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు తెలుసుకోవచ్చు. నాటుకోడి పులుసు ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. చాలా బాగుంటుంది కదండి. బాయిలర్ కోడి కంటే నాటుకోడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే భలే ఉంటుంది. నాకైతే భలే ఇష్టం. చూడండి ఎట్లా ఉడుకుతుందో. ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చాలా డీటెయిల్డ్గా క్లియర్గా మీకు నేను చెప్తాను. చూడండి నూనె అంతా పైకి వచ్చి ఎంత బాగుందో. దోశ, చపాతీ, రైస్ దేంట్లోకైనా బాగుంటుంది. ఫస్ట్ మసాలా రెడీ చేసుకుందాం. దీనికి ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి అన్నీ కలిపి పేస్ట్ చేసుకుందాం. కేజీ కూర తీసుకున్నాను నాటుకోడి. దాన్ని క్లీన్ చేసుకొని 2-3 సార్లు కడుక్కొని నిమ్మకాయ కూడా వేసి రుద్దుకొని కడుక్కోవాలి. అప్పుడు నీసు వాసన రాదు. దాన్ని కుక్కర్లో వేసుకొని, ఉడకదు కాబట్టి కుక్కర్లో వేసుకుంటున్నామండి. అందుకని పసుపు, ఉప్పు, కారం, ఉల్లిపాయలు అన్నీ వేసి 1/2 లీటర్ లేదా 3/4 లీటర్, 1/2 లీటర్ సరిపోతుంది. 1/2 లీటర్ వరకు వాటర్ వేసేసుకొని 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత కూడా డైరెక్ట్గా మసాలా వేసి వేయించేసేయకూడదు, ముక్క చూడాలి. ఇప్పుడు ఉల్లిపాయలు మసాలా వేయించుకోవడానికి ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఓకే, ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఓకే, బాగా కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. దీంట్లో ఫ్రై చేసుకుంటున్నాను. బాయిలర్ కోడి కంటే కూడా నాటుకోడి పులుసు భలే రుచిగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పాలి. టేస్ట్ మీకు ఎలా కుదిరిందో చెప్పండి. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. రుబ్బుకున్న మసాలా పేస్ట్ని వేగిన టమాటా ఎర్రగడ్డల దాంట్లో వేసేసి బాగా వేయించుకోవాలి. సన్న మంట మీద పెట్టి మాత్రమే వేయించుకోవాలి. మసాలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది ఎలా తెలిసిద్ది అంటే కొంచెం నూనె పైన తేలుతున్నట్టు కనిపిస్తుంది, ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. చిన్న మంట మీద కొంచెం ఓపికగా వేయించుకోండి, లేదంటే పాడైపోతుంది. ఆ వేగిపోయిన మసాలాని ఉడికిన కూరలో వేసుకొని బాగా కలుపుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. మసాలా వేయడానికి ముందే ముక్క ఉడికిందా లేదా అనేది ఇట్లా చేత్తో అని చూసుకోండి, లేదంటే తర్వాత ఏం చేయలేము, మళ్ళీ అదొక తలకాయ నొప్పి. సో ముందుగానే ఉడికిందో లేదో చూసుకోవాలి. చాలాసార్లు నేను ఇలాగ గమనించుకోక కూర ముక్క సరిగ్గా ఉడకలేదు, మళ్ళీ కుక్కర్లో పెట్టి మళ్ళీ విజిల్స్ వచ్చి చాలా విసుగైపోయింది. ఒక్కొక్కసారి ముదురు కూర కూడా వస్తుంది. అందుకని చూడండి ఎట్లా ఉడుకుతుందో. నూనె అంతా పైకి తేలింది. పులుసు కొంచెం పులుసుగానే ఉండాలి. కూర కాస్త చిక్కబడేంత వరకు టెక్స్చర్ అలా వచ్చేంత వరకు ఉంచుకోండి, సరిపోతుంది. దోశ, చపాతీ, రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీర చల్లుకున్నామంటే వేడి వేడి నాటుకోడి పులుసు రెడీ. చాలా బాగుంటుంది. ప్లీజ్ ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.